Hello, all of you. Welcome back to Neha Anand YouTube channel. So, I hope all are fine. This is the day 2 in Araku. సో ఆల్మోస్ట్ 10:30 కల్లా మేము రెడీ అయిపోయాము. అండ్ ఈరోజు మాకున్న ప్లాన్ ఏంటంటే జస్ట్ మనకి అరకు సరౌండింగ్స్లో ఒక 4 to 5 స్పాట్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. సో అవన్నీ కవర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇది అరకు విలేజ్ అనమాట. అండ్ మా రూమ్ నుంచి దగ్గరలో ఉన్న ఫస్ట్ థింగ్ ట్రైబల్ మ్యూజియం. సో దానికైతే వెళ్ళిపోతున్నాము. ఓన్లీ 1 కిలోమీటర్ అలా పడుతుంది. సో ట్రైబల్ మ్యూజియం ఫస్ట్ అయితే విజిట్ చేయాలనుకున్నాం. సో ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. సో లోపలంతా కూడా మీకు ఈ ట్రైబల్ కల్చర్లో ఏదైతే యూస్ చేసేవాళ్ళో, ఎలా ఉండేవాళ్ళో అదంతా కూడా నీట్గా అయితే లైక్ ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. మనం ప్రతిదీ చూడొచ్చు. అండ్ ఇవేంటంటే లోపల యాక్టివిటీస్ అనమాట. సో ఇక్కడున్న ప్రతిదీ కూడా మీకు లోపల అవైలబుల్ ఉంటుంది. బట్ పర్ హెడ్ ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు. సో మీకు ఏమైనా డీటెయిల్ కావాలంటే వీడియో కనుక జస్ట్ పాజ్ చేసి మీకు కాస్ట్ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ డే అంతా తిరగాలి కాబట్టి మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని ఒక బ్యాగ్ అయితే పట్టుకున్నాం. సో ఇది లోపలికి వెళ్ళగానే మాకు కనిపించిన ఒక సెల్ఫీ స్పాట్ అనమాట. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఈ పొజిషన్లో సెల్ఫీస్ తీసుకుంటూనే ఉన్నారు. నాకు ఫొటోస్ తీస్తాను అడిగారు. బట్ నేనైతే చాలా నవ్వుకున్నాను అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకోవడానికి. ఫైనలీ నేను కూడా ఒక 2-3 పిక్చర్స్ అయితే క్లిక్ చేయించుకున్నాను. అండ్ మీకు ప్రతి చోట కూడా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ ఏంటి అంటే మీరు ఈ ఏరియాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏమేమి చూడొచ్చో అన్న ప్రతిదీ కూడా క్లియర్గా బోర్డ్స్ మీద మెన్షన్ చేసి పెట్టారు. సో ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఒక సెక్షన్ అనమాట. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం అంతా కూడా చిన్న చిన్న హౌజెస్లా ఉంటాయి. ఒక 5 to 6 హౌజెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క వెరైటీ పెట్టారు. లైక్ ఒక హౌస్లో ఏమో వాళ్ళు ఫార్మింగ్కి ఏం యూజ్ చేసేవాళ్ళు, ఇంకొక హౌస్లో వాళ్ళు మనకి ఇయర్ రింగ్స్, ఈ గాజులు ఎలానో వాళ్ళేం యూజ్ చేశారు. అలాగా ఇప్పుడు నేనున్న హౌస్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్పైసెస్ పండించేవాళ్ళు. అక్కడ ఉంది కదా చిరుధాన్యాలు పునరుద్ధరణ అని చెప్పేసి. సో ఇవన్నీ స్పైసెస్ అనమాట. లైక్ మిరియాలు, ఈ మనం యూజ్ చేసే ధనియాలు అన్నీ కూడా ప్రతిదీ పసుపు కొమ్ములని వాళ్ళు ఏమైతే పండించే వాళ్ళో న్యాచురల్గా అవన్నీ కూడా ప్లేస్ చేశారు చూడడానికి. సో మాకైతే అంటే కొన్ని మనకి దొరకనివి కూడా అక్కడ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి చాలా థింగ్స్ షాప్స్లో అవైలబుల్గా ఉండవు. బట్ అక్కడ వాళ్ళకి చాలా ఈజీగా దొరికేస్తాయి కొనుక్కోవడానికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ట్రైబల్ మ్యూజియంకి చాలా మంచి స్పాట్ అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే నేను సడన్గా చూసి రియల్ మనుషులు అనుకున్నాను, కానీ కాదు. అవన్నీ కూడా ఆ మ్యూజియంలో ప్లేస్ చేయడం కోసం తయారు చేసి పెట్టారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళ స్కిన్ దగ్గర నుంచి, వాళ్ళ అటైర్ దగ్గర నుంచి ప్రతిదీ నిజంగా ఏదో మనిషి కూర్చున్నట్టే ఉన్నారు కదా. నేను స్టార్టింగ్లో ఈ బామ్మని చూసి అయితే దూరం నుండి చూసి ఇంత గాజు గ్లాస్లో ఒక ఆమె ఎలా కూర్చుంటుందా ఇంతసేపు అనుకున్నాను. సడన్గా ఒక్క సెకండ్ అలా అనిపించింది. బట్ కాదు, ప్రతిదీ కూడా బొమ్మలే అవన్నీ. ప్రతిదీ సెటప్ అనమాట. వాళ్ళు ఎలా వంట చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎలా తినేవాళ్ళు, అండ్ వాళ్ళు తినేవి ఏంటి, అండ్ వాళ్ళ కల్చర్లో పెళ్ళిళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఇది వచ్చేసి మీకు మార్నింగ్ సూర్య నమస్కారం చేస్తున్నారు ఒక అతను. సో ఇలాగా వాళ్ళు ఏదైతే పూజించేవాళ్ళు, వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా ఉండేవి, వాళ్ళు హెయిర్ కట్ ఎట్లాగా, ఇంకా ఈ మ్యూజియం అంతా కూడా మీరు అవే చూస్తారు ఒక్కొక్కటి. ఇవేంటంటే లైక్ వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు అంటాం కదా, యుటెన్సిల్స్ ఇవన్నీ. గరిటెలు చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో దానివల్ల నాకు క్లియర్గా దగ్గర నుంచి రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇదైతే మంచి ఫన్నీగా అనిపించింది నాకు. వాళ్ళ అబ్బాయి అక్కడ కూర్చుని చూస్తున్నాడు. బట్ వాళ్ళ ఫాదర్ ఏమో ఏదో కట్ చేస్తున్నారు ఇవ్వడానికి తినికి. చిన్నప్పుడు మన ఇళ్ళ దగ్గరికి భిక్షం ఎత్తుకోవడానికి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి కూడా అలా వచ్చింది. దాన్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి పెట్టారు మనం చూడాలి అని. ఇది నైట్ పూట ఏదో చలి కాచుకునేటప్పుడు డాన్స్, వాళ్ళ ట్రైబల్ డాన్స్ ఉంది కదా, అది వేస్తున్నట్టు పెట్టారు. ఇదేమో ఒక ఆమె జస్ట్
వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నట్టు. అండ్ మనం పాతకాలంలో చూసేవాళ్ళం కదా, ఇలాగ నులక మంచం అంటారు కదా. సో ఆ నులక మంచం ఇది వాళ్ళ ట్రెడిషన్లో పెళ్ళి అనమాట. యాక్చువల్గా ఇది నైట్ విజిట్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది, ఎందుకంటే ఈ గ్లాస్ లోపల ఉన్నాయన్నీ కూడా ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. మనం వీడియో తీస్తుంటే నైట్ అయితే చాలా క్లియర్గా ఉండేదేమో. సో ఇవన్నీ కూడా వాళ్ళు పండించే ఫ్రూట్స్ పెట్టారు చూడండి. జస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కొంచెం దొరుకుతున్నాయి. లైక్ మేము అక్కడ చూసినవి ఏంటంటే సీతాఫలం, మామిడి పళ్ళు, ఇలా నారింజ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లైక్ ఇందాక చూసాం కదా స్పైసెస్ రిలేటెడ్. ఇది బియ్యం చూడండి, 2-3 రకాల బియ్యం కనిపించాయి మాకు. దీంట్లోనే మొత్తం మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే జింజర్, గార్లిక్, సెసమి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము ఇంకొక హౌస్కి వెళ్ళాము. ఇదంతా కూడా ఫోటో గ్యాలరీ అనమాట. లైక్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి, వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేసేవాళ్ళు అని. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఆ కాలంలో ఈ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు ఏమేమి పెట్టుకునేవాళ్ళు, లైక్ నోస్కి ఏంటి, మెడలో చైన్ టైప్లో ఏంటి, అవన్నీ అనమాట. సో ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టిన ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇంకా మొత్తం వాళ్ళ కల్చర్ రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి. సో ఒక హౌస్, లైక్ ఒక చిన్న హౌస్ అంతా కూడా ఈ ఫోటో గ్యాలరీ పెట్టారు. అండ్ మేము ఇంకొక హౌస్కి వెళ్తే దీంట్లో మొత్తం వాళ్ళు యూజ్ చేసిన లైక్ వాళ్ళ గిన్నెలు ఎలాంటి యూజ్ చేసేవాళ్ళు, అండ్ వాళ్ళు ఎలాంటి వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఏంటంటే మనం సినిమాలో చూస్తాం కదా, జస్టిస్ అదే ఏమంటారు, తీర్పు ఇచ్చే ప్లేస్ అంటారు కదా, అలాంటిది. దాన్ని కూడా వాళ్ళు చాలా నీట్గా ఆర్కిటెక్చర్ ఎవరో కానీ చాలా బాగా చేసి పెట్టాడు. సో యాజ్ యూజువల్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మొత్తం తిరుగుతూనే ఉన్నాము లోపల అంతా కూడా. సో ఇలా గార్డెనింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు ప్రతిదీ. ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని, సీజన్ కాకపోయినా సరే. అది బాగా అనిపించింది నాకు. సో ఇదంతా కూడా గార్డెన్ ఏరియానే, చాలా ఎక్కువ స్పేస్లో ఉందన్నమాట. సో వీళ్ళు ఎవరో కానీ మంచిగా రీల్స్ చేసుకుంటున్నారు. సో కొంతసేపు చూసి మేము నవ్వుకుని వెళ్ళిపోయాము. ఇతను కొరియోగ్రాఫర్ అనమాట వాళ్ళకి. అండ్ మీకు లోపల ప్రతిదీ కూడా అరే బాగుంది అన్న ఒక ఫీల్ వచ్చేలా పెట్టారు. సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈజీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము అన్నీ కవర్ చేసేసుకొని బయటకైతే వచ్చాము. బయటకి రాగానే ఓన్లీ 500 మీటర్స్లోనే మీకు జస్ట్ పక్కనే ఉంటుంది కాఫీ మ్యూజియం. సో ఇది కూడా నియర్ బై కాబట్టి ఇది కూడా కవర్ చేసేసుకుందాం అనుకున్నాం. అండ్ మీకు కాఫీ మ్యూజియం ఆపోజిట్లోనే హరిత రిసార్ట్స్ ఉంది, అది ఏపీ గవర్నమెంట్ వాళ్ళది. ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కూడా దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి కాఫీ మ్యూజియం. సో కాఫీ మ్యూజియం అన్నట్టుగానే అక్కడ ప్రతిదీ అదే లైక్ అదే ఫీల్ వచ్చేలాగా పెట్టారు. అండ్ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా లైక్ ఎంట్రన్స్ ఏరియానే ప్రతిదీ. అక్కడ చైర్స్ చూడండి ఎంత వింతగా ఉన్నాయో, ఏదో ఒక స్కెలెటన్ కూర్చున్నట్టు. అండ్ బయట చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఉంది. అండ్ ఈ బుల్ ఎక్కి సవారీ చేస్తారు కదా, అది కూడా పెట్టారు. బట్ నాకైతే అవి ఏం ట్రై చేయాలనిపించలేదు. సో జస్ట్ చూసి వచ్చేసాను, జస్ట్ వీడియో పర్పస్ రికార్డ్ చేశాను. ఇదంతా కూడా బయట కాఫీ తాగడానికి వాళ్ళొక స్పేస్లా పెట్టేశారు. అండ్ మీకు మంచి మ్యూజిక్ అయితే పెట్టారు చిల్ అవ్వడానికి. సో మీకు కాఫీ మ్యూజియంకి వెళ్ళినా లేదు అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళినా సరే మెయిన్ బాగా అట్రాక్ట్ అయ్యేది చాక్లెట్స్. చాలా చాలా కలర్ఫుల్ చాక్లెట్స్ అయితే పెట్టేశారు. అండ్ మీరు టేస్ట్ చేయొచ్చు, లైక్ సింగిల్ పీస్ 20 రూపీస్ 30 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు టేస్ట్ చేయాలనుకున్నా కూడా టేస్ట్ చేయొచ్చు ఒక పీస్ తీసుకొని. అండ్ వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అయితే ఉన్నాయి. మేము ఒక పౌడర్ తీసుకున్నాము, అంటే నాకు కాదు, సో వేరే వాళ్ళ ఫ్యామిలీకి తీసుకున్నారనమాట. అరాబికా అని చెప్పేసి, అది అక్కడ జస్ట్ ముందు ట్రై చేద్దామని ఒక గ్లాస్ తీసుకున్నాం. 175 ఎంతో పడింది. అసలు నాకు కాఫీ అంటే యాక్చువల్గా నచ్చదు, బట్ అంత కాస్ట్లీ కాఫీ ఎందుకు కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఐ హోప్ చాలామంది ఉంటారు కాఫీ లవర్స్, సో వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత
కాఫీ మ్యూజియం ఉంది. దీంట్లో ఏంటంటే మొత్తం కాఫీ ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏ మిషన్స్ యూజ్ చేస్తారు, అసలు దాని హిస్టరీ ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎగ్జిబిషన్కి మనం వెళ్తే ఎలా ఉంటుందో ప్రతిదీ క్లియర్గా లోపల ఇలా పెట్టేసి పైన చదువుకోవడానికి, మనకు అర్థం అవ్వడానికి, చదువుకోవడానికి కూడా మీకు ప్రతిదీ క్లియర్గా పెట్టారనమాట. సో మేము అవి పైన అలా చదువుకుంటూ కింద ఇమేజెస్ చూసారు కదా, వాళ్ళు కాఫీ ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది. ఇది వాళ్ళ కాఫీ పంట ఇచ్చిన వాళ్ళు కూడా దేవతలాగా పూజిస్తారంట. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 lakhs ఏకర్స్లో మనకి ఇప్పుడు ఆ అరకు వ్యాలీ చుట్టూ కాఫీ తోటలు ఉన్నాయి. సో అది కూడా నాకు అక్కడికి వెళ్ళి అది చదివిన తర్వాత మాత్రమే తెలిసింది. సో ఫస్ట్ కాఫీ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి ఆ కాఫీని ఆ కాలంలో ఉన్న కింగ్ వరకు తీసుకొచ్చిన హిస్టరీ కూడా వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. సో కింద ఇచ్చారు కదా, ఇలాగా ప్రతి చోట ఉంటుంది, ప్రతి బొమ్మ ప్లేస్ చేసిన దగ్గర ఉంటుంది, మనం చదువుకోవడమే. మరి చదువుతూ కూర్చుంటే చాలా టైం అయితే పట్టేసింది. సో అందుకే ఒక క్విక్గా ఒక లుక్ అయితే వేసేసుకుని మేమైతే నీట్గా బయటకు వచ్చేసాము. సో ఇవి నేను రికార్డ్ చేసిన వీడియోస్. అండ్ మీకు బయటకి రాగానే ఒక ఆర్ట్ గ్యాలరీ పెట్టారు. లైక్ మీరు ఏమన్నా పర్చేస్ చేయాలనుకున్నా, లైక్ అరకులో చిన్న హ్యాండ్మేడ్ థింగ్స్ ఏమన్నా కొనాలి అనుకున్నా, మీకు హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్ ఇలా చాలా దొరుకుతాయి. సో ఇఫ్ యూ పీపుల్ వాంట్ యూ కెన్ విజిట్ ద స్టోర్. సో కాఫీ మ్యూజియం చూసేసిన తర్వాత ఇంకా నియర్ బై ఏమున్నది అని చెప్పి చూసుకుంటే అరకు పైనరీ ఉంది. ట్రస్ట్ మీ, నాకు అరకు పైనరీ అనగానే నాకు మంచి ఫీల్ అనమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 2.5 hours ఉన్నానంటే మీరే అర్థం చేసుకొని నాకు ఆ ప్లేస్ అంత నచ్చింది. ఎందుకో తెలీదు, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ట్రిప్ అంతటికి కూడా. నాకే కాదు చాలామంది అదే ఫీల్ అయి ఉంటారు అనిపించింది నాకు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద చెట్లు, దాని మధ్యలో మీకు అక్కడ వుడెన్ది ఒకటి కట్టారు కదా, సో అది ఎక్కితే ఎంత మంచి గాలంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే చాలామంది ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు ఆల్రెడీ, బట్ నాకు ఎందుకో తెలీదు ఈ ప్లేస్ ఇదంతా 2 hours ఉన్నానంటే జస్ట్ ఇమాజిన్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అరకు పైనరీ. సో ఇది నేను జస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సరదాగా తీశారు వీడియో అది. కానీ వన్స్ వచ్చేసే ముందు అట్లీస్ట్ అలా వాక్ చేద్దామని చెప్పి అట్లా లోపలికంటా వెళ్ళి అదంతా చూస్తుంటే మీకు బ్యాక్ సైడ్ ఏమో మౌంటైన్స్ ఉంటాయి. ఈ అరకు పైనరీకి ఆ పక్కన మౌంటైన్స్కి మధ్యలో రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే వ్యూ, నిజంగా ఒక్కసారన్నా చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి చెప్పిన దానికి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏముందిలే అని ఒక ఫీల్ వస్తుంది, బట్ అలా అయితే కాదు. ఆ ప్లేస్ అయితే నిజంగా మస్ట్ విజిట్ అనమాట అరకులో. ఇప్పుడైతే అంతేం లేదు. ఇఫ్ ఇన్కేస్ సీజన్లో వెళ్తే కనుక మీకు అక్కడ నైట్ స్టే ఉంటుంది అండ్ మీకు షూట్స్కి ఎలా ఉంటుంది, బట్ పర్ పర్సన్ ఇంత అని ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడే కాదు, మీరు అరకులో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మినిమం ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అది 50 నుంచి 100 లోపు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మేము చాపరాయి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఒక రైల్వే గేట్ పడింది. నేను చెప్పాను కదా, ఆ వ్యూస్ అనేది మనం రియల్గా ఉంటేనే ఎక్స్పీరియన్స్ చేయగలం. అరే ట్రైన్ వెళ్ళడం కూడా రికార్డ్ చేసింది ఏంటి అనుకోవద్దు. అటుపక్కన ఇటుపక్కన మౌంటైన్స్ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చాపరాయి జస్ట్ అట్లా ఒక వీడియో మాత్రమే తీసాను. ఎందుకంటే జస్ట్ బైక్ దిగి వెళ్ళి చూసాను, నాకు అంతేం అనిపించలేదు. ఏదో జస్ట్ చిన్న కాలువలా అనిపించింది. సో అక్కడికైతే అంత పర్టికులర్గా వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి మనకి బొటానికల్ గార్డెన్ ఉంటుంది అరకులోనే, ఒక 2 kilometers డిస్టెన్స్ అంతే. సో అది కవర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. బట్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 5కి, ఇది 6కి క్లోజ్ చేసేస్తారు. అండ్ బొటానికల్ గార్డెన్ అంటే నేను ఇది ఈ సీజన్లో రికమెండ్ చేయను వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళు సీజన్కి తగ్గట్టు ఫ్లవర్స్ పెడతారు. అండ్ ఈ గార్డెన్ కూడా జస్ట్ ఇప్పుడు ఇంకా మెయింటెనెన్స్ వర్క్ స్టార్ట్ చేసినట్టు ఉంది.
అంటే ఇంకా కంప్లీట్‌గా అది అవ్వలేదు. ఇది బొటానికల్ గార్డెన్‌లో మనకి ఒక్కటే కాదు, రోజ్ గార్డెన్ ఉంటదంట, సన్‌ఫ్లవర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయని చెప్పారు. బట్ అవన్నీ మనకి డిసెంబర్‌కే వస్తాయి. అంటే వాళ్ళు ఇప్పుడే మొక్కలన్నీ పెడుతున్నారు అండ్ లైటింగ్స్ అవి కూడా ఇప్పుడిప్పుడే ఫిక్స్ చేస్తున్నారు. నార్మల్‌గా సీజన్‌లో వస్తే నాకు తెలిసి ఇది చాలా అనిపిస్తదేమో. సో ఇది కూడా రోజ్ గార్డెనే. అవన్నీ రోజ్ ప్లాంట్స్ అనమాట పెట్టారు. అండ్ గార్డెన్ అయితే నీట్‌గా మెయింటెనెన్స్ చెయ్యాలి. బట్ ఇప్పుడే జస్ట్ వర్క్ అయితే జరుగుతున్నట్టు అనిపించింది నాకు. ఇవన్నీ క్రోటన్స్ మనం ఇంటి దగ్గర పెంచుకుంటాం కదా! సో ఈ క్రోటన్స్ తోటి ఇట్లా డిజైన్ చేశారు సింపుల్‌గా. అండ్ మీకు ఈ గార్డెన్‌లో ఇంకా ఒక అట్రాక్షన్ ఏంటి అంటే ఒక వుడెన్ లైక్ చిన్న చిన్న బ్రిడ్జెస్ టైప్‌లో పెట్టారు అక్కడక్కడ. సో ఇంకొకటి ఏంటంటే పెద్దది వుడెన్ బ్రిడ్జ్ ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా! అదంతా వుడెన్ బ్రిడ్జే. సో నేనైతే దాని మీదకెళ్ళి చిన్నగా ఫోటోస్ అయితే తీసుకున్నాను. సో సో ఇంకా 6 అయిపోతుంది అని చెప్పేసి అట్లా పార్క్ అంతా తిరిగేసి మేమైతే బయటకు వచ్చేసాము. సో మీకు జస్ట్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది దీనికి. దీనికి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఈ కాఫీ ఫ్యాక్టరీలోనే మనకి కాఫీ మ్యూజియంలో దొరికినట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్ అనమాట ఎక్కువ. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. అండ్ మనకి ప్రతి చోట అట్రాక్షన్ కింద అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్ మేడ్ థింగ్స్ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా స్టాల్సే అనమాట. సో నాకు తెలిసి యాజ్ ఎ సెడ్ మనకి సీజన్లో మొత్తం ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మీకు లోపల ఎగ్జాక్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. లైక్ మీకు చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో కంప్లీట్గా మనం చూడొచ్చు, కానీ ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు. అండ్ ఇక్కడ మేము ఒకటి చాక్లెట్ మఫిన్ అని ఒకటి ఉంది, అదైతే టేస్ట్ చేసాము. అంత వావ్ అని అయితే కాదు, కానీ జస్ట్ యావరేజ్ ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా డార్క్ చాక్లెట్స్ ఏమో నాకైతే చాలా చేదుగా అనిపించేది ఏది తిన్నా సరే. నేను అంత డార్క్ చాక్లెట్స్ ఇష్టపడను. నాకు వేఫర్ ఉండాలి, లైక్ కిట్ క్యాట్ అలా నాకు ఇష్టం. ఇక్కడ పీసెస్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 25 రూపీస్, 20 రూపీస్. సో మేము ఈ బొటానికల్ గార్డెన్ అండ్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేసేసాము. సో ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది, టైం కూడా చాలా లేట్ అయిపోయేలా ఉంది అని చెప్పేసి ఇంకా ఈరోజుకి మా ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాము ఈ డేకి. అండ్ మేము వన్స్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఈ డాన్స్ అయితే కనిపించింది. ద మోస్ట్ ఏమంటారు స్పెషల్ డాన్స్ అనమాట. అరకు వ్యాలీలో దింసా డాన్స్ అంటారు దీన్ని. సో ఇది ప్రతి రిసార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని నేను చెప్పను, కానీ కొన్ని రిసార్ట్స్ వాళ్ళు వచ్చిన లైక్ టూరిస్టులకి బోర్ కొట్టకుండా ఈవినింగ్ టైం ఇలాగ కల్చరల్స్ అయితే అరేంజ్ చేశారు. ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చంట. బట్ నాకైతే కొంచెం భయం వేసింది, షై ఫీల్ అయ్యింది, నేను అందుకే అందులో ఇన్వాల్వ్ కాలేదు. బట్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టడం అయితే కొంచెం కష్టమే. వాళ్ళు చాలా అంటే చాలాసేపు అట్లా వేస్తూనే ఉన్నారు. సో అందుకే మినిమం వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ డే 3 ఇన్ అరకు అనమాట. అండ్ ఈరోజు మేము రిటర్న్ కూడా వెళ్ళిపోవాలి. మేము తీసుకున్న రూమ్ కూడా వెకేట్ చేసేయాలి, అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఇది మా రూమ్ బయట అనమాట. సో యాక్చువల్గా నేను ఇది ముందే పెడదాం అనుకున్నాం, బట్ నేను రికార్డ్ చేయలేదు. సో నాకు ఇది కలెక్ట్ చేసేసరికి టైం పట్టింది. ఇది మా రూమ్ బయట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ రిసార్ట్ పేరు అరకు వ్యాలీ రిసార్ట్స్ అంట. మనకి జస్ట్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఉంది. రిసార్ట్ అయితే నేను 10/10 ఇస్తాను. నాకు అంత బాగా అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది మాకైతే. నేనైతే మేము వెళ్ళాలి కాబట్టి రెడీ అవుతున్నా. సో నేను వేరే వాళ్ళతో వీడియో తీయించాను. అండ్ మీకు వాష్రూమ్ కూడా చూడండి, చక్కగా వెస్ట్రన్ వాష్రూమ్ తోటి చాలా నీట్గా అనిపించింది.
ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు మేక్ మై ట్రిప్లో అవైలబుల్గా ఉంది అండ్ అగోడాలో కూడా ఉంది. సో యూ కెన్ బుక్. మాకైతే 2 డేస్కి 3000కి వచ్చింది రూము. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఇదంతా సీనిక్ వ్యూ అనమాట, చాలా బాగా అనిపించింది. మీకు ఆల్మోస్ట్ అరకు నుంచి ఘాట్ రోడ్ ఎంటర్ అయ్యే వరకు కూడా మొత్తం ఇంకా ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ హైవే పడుతుంది లైక్ పాడేరు నుంచి. సో ఇంకా అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేమైతే బైక్సే కాబట్టి మాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు ప్రతి చోట తిరగడానికి. అండ్ ఇక చిన్న సజెషన్ ఏంటి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఎంట్రీ టికెట్స్ తీసుకుంటారు, పార్కింగ్ తీసుకుంటారు. అండ్ మీరు వెళ్ళే ప్లేసెస్ ఏమైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అవి ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇది మేము వెళ్ళేటప్పుడు కవర్ చేయాలి అనుకున్న వాటిలో ఫస్ట్‌దనమాట. మనకు అరకు స్టేషన్ నుంచి రిటర్న్ వచ్చేసి లైక్ మీరు బైక్స్ మీద వెళ్తే గనక యాజ్ ఐ సెడ్ ఫస్ట్ వాటర్‌ఫాల్, కటిక వాటర్‌ఫాల్, బుర్రా కేవ్స్. నెక్స్ట్ డే అరకు లోకల్‌లో ప్లేసెస్ అండ్ ఇన్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ సుంకరమెట్ట చర్చ్ ఒకటి అండ్ దాంతోపాటు కాఫీ ప్లాంటేషన్ ఒకటి అండ్ మీకు అనంతగిరి వాటర్‌ఫాల్ అని ఒకటి ఉంటుంది. ఇవి కవర్ చేసుకుంటూ వెళ్తే ద బెస్ట్ అనమాట. టైర్డ్ అవ్వము, ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇది సుంకరమెట్ట చర్చ్ ఆల్మోస్ట్ 1960స్‌లో కట్టారంట. సో దాన్ని విజిట్ చేసేసాము. అది అయిపోయిన తర్వాత కాఫీ ప్లాంటేషన్కి వచ్చాము. ఈ కాఫీ ప్లాంటేషన్ అంటే మీకు లోపల 4 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి. అంటే మీరు లోపలికి ఎంట్రీ టికెట్ కాకుండానే అక్కడ వేరేవి అంటే మీకు నెస్ట్ హౌస్ ఒకటి ఉంది, ట్రీ డెక్ ఒకటి ఉంది అండ్ వుడెన్ వాక్ ఒకటి ఉంది. వీటికి డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో ఇవే అనమాట ఆ ఛార్జెస్. మేమైతే ట్రీ డెక్ ట్రై చేసాము. అంటే ఏం లేదు, మీకు చెట్టు మధ్యలో కట్టారు చెక్కతోటి, దాని మీద నిలబడితే మొత్తం మీకు చెట్లు మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్లో జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి ఫ్రేమ్ పెట్టారు. అండ్ మేము లోపలికి వెళ్ళేటప్పుడు కాదు, నేను వచ్చేసేటప్పుడు తీసుకున్నాను వీడియోస్ అన్నీ కూడా. సో అందుకే జస్ట్ మీకు ఓవరాల్ చూపించేస్తాను. ఆ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ వుడెన్ బ్రిడ్జ్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో అదంతా కూడా నడవడానికి. సో ఇది వుడెన్ బ్రిడ్జ్ పైన ఇట్లా చిన్నగా వీడియోస్ అయితే రికార్డ్ చేయించుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మేము దానికోసం చాలా సఫర్ అయ్యాము. ఇది కూడా ఇప్పుడు మనం బిఫోర్ డే వెళ్ళిన ఈ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ కూడా ఒక ప్లేస్ మీద అంటే ఒక ఏరియాలో పెట్టారు. బట్ ఈ కాఫీ ప్లాంటేషన్ ఇదంతా కూడా మనకి వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఎలా టచ్ చేయాలో సేమ్ ఇది కూడా అంతే, అట్లా పైకి వెళ్తున్నట్టు ఉంటుంది. సో వాటర్ బాటిల్ యూజ్ చేసి క్యారీ. అండ్ మేము సుంకరమెట్ట చర్చ్ అండ్ దాంతోపాటు ఈ కాఫీ ప్లాంటేషను 2 విజిట్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళే దారిలో మీకు మళ్ళీ అనంతగిరి వాటర్ఫాల్ ఒకటి తగులుతుంది. సో అది కూడా మేము కవర్ చేయాలనుకున్నాం. అండ్ ఈ ట్రిప్ అంతట్లో కూడా మెయిన్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ప్లాన్ చేసుకోవాలి, ఏ రోజు ఏది వెళ్తే బాగుంటుంది, దేనికి ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా ఉంటారు, పక్కన ఏమున్నాయి, తక్కువ డిస్టెన్స్లో ఏమున్నాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని యూ కెన్ జస్ట్ ట్రావెల్ అనమాట. ఇది అనంతగిరి వాటర్ఫాల్ వ్యూ. ఈ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా సీజన్లో చాలా బాగుంటాయి నాకు తెలిసినంత వరకు. లైక్ ఎంత బాగా అనిపించిందంటే ఈ చిన్న ప్లేస్లోనే వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు అండ్ అది వచ్చేసి వాటర్ ఫాల్. అండ్ మేము అనుకున్నట్టుగా ఈ 3 అయితే కవర్ చేస్తాము రిటర్న్ జర్నీలో. రిటర్న్ జర్నీ అంటే అరకు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుంటూ ఇంకా వైజాగ్ రీచ్ అయిపోవాలని చెప్పేసి అనుకున్నాం. అండ్ మీకు లైక్ ప్రీ ప్లాన్డ్గా వెళ్తే కనుక మీకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. అనుకున్నట్టుగా మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు మంచిగా వర్షం పడింది. సో నాకు అది బాగా అనిపించింది రిటర్న్ జర్నీ. సో అందుకే చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ వన్స్ వైజాగ్ రీచ్ అయిపోయాము. 2 hours పట్టింది మాకు. వైజాగ్ రీచ్ అయిపోయి మేము ఇప్పుడు బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, అది ఇచ్చేయడానికి మా వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే స్టేషన్లో దిగేసి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాను. అండ్ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ద బెస్ట్ అనమాట. నాకు
చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా అనిపించింది. ఇది నేను బుక్ చేసుకున్న ట్రైన్. సో దిస్ ఈజ్ మై జర్నీ ఫ్రమ్ వైజాగ్ టు అరకు. ట్రావెలింగ్ చెయ్యాలండి. ఎందుకు అంటే లైఫ్‌లో మనం మన కళ్ళతోటి చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉంటాయి. సో మనకున్నంతలో అయినా అట్‌లీస్ట్ మనకి దగ్గరలో, మన బడ్జెట్‌లో మనం ఎంతవరకైతే ప్రపంచాన్ని చుట్టేయగలమో అవి మినిమమ్ చూడ్డానికైతే ట్రై చేయండి. అండ్ దాంతో పాటు ఒక్కొక్క ప్రయాణం మనకు ఒక లెసన్ అంటారు కదా! చాలా నేర్చుకుంటాము ప్రతి జర్నీలో. ఇక్కడ నేనైతే నాకనిపించింది ఏంటంటే, ఈ ట్రైబల్ ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ లేకపోవచ్చు. బట్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేస్తున్నారు. ఆ కొండల మీద కూడా వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం, వాళ్ళ ఫార్మింగ్ చేయడం, పంటలు పండించడం నిజంగా చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళొక స్కూల్స్ కూడా ఎంత బాగున్నాయంటే, మేము రోడ్ మీద వెళ్తుంటే చూసాము. పిల్లలు స్కూల్‌కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఆ స్కూల్స్ దగ్గర కూడా కాదు, దూరం. నిజంగా మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనం ప్రాపర్‌గా సాటిస్ఫై అవ్వలేము. ఇంకా ఏదో లేదు, ఏదో మిస్ అవుతుంది అనుకుంటాం. బట్ ట్రస్ట్ మీ, మనకున్న దాంట్లో, మన చుట్టూ ఉన్న వాటిలోనే హ్యాపీగా బ్రతకడంలో ద బెస్ట్ ఫీల్ అనమాట. చాలా గొప్ప. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, మనం 10 మినిట్స్ నెట్వర్క్ పోతేనే చాలా గడగడలాడిపోతాము. ఇంటర్నెట్ లేదు, సిగ్నల్ లేదు అని చెప్పి. బట్ సెల్ ఫోన్‌తో పని లేకుండా, నెట్వర్క్‌తో సంబంధం లేకుండా కూడా బ్రతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలా రియలైజ్ అయ్యాను. యాక్చువల్‌గా నేను ఫోన్ తక్కువే యూజ్ చేస్తాను. ఇక నుంచి ఇంకా వీలైనంత వరకు దూరం పెట్టాలనే అనుకుంటున్నా. అండ్ ఈ జర్నీ నాకు చాలా స్పెషల్, చాలా నచ్చింది. అండ్ నాకు ప్రతీది ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీనే. ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో లైక్ దిస్ వీడియో. అండ్ ఈ రిసార్ట్ రిలేటెడ్ కానీ, లేదు అంటే ఏదైనా సరే డౌట్ ఉంటే, అరకు వెళ్ళాలి అనుకుంటే కనుక నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే నాకు పింగ్ చేయండి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను గైడెన్స్ ఇవ్వగలను, ఎందుకంటే నేను మొత్తం చూశాను కాబట్టి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి అక్కడ ఫుడ్ బడ్జెట్లో దొరుకుతుంది. అంటే మినిమం 150 నుంచి 200 నుంచి స్టార్ట్‌లో ఉంటుంది. సో ఆరామ్సే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్. మంచిగా ట్రై చేయండి. ఎవరైనా వెళ్తే బాగా ఎంజాయ్ చేయండి. బట్ చూసుకొని వెళ్ళండి సీజన్ వైజ్. ఎక్కువ రెయిన్స్ పడుతున్న సీజన్‌లో వెళ్ళొద్దు, ఎందుకంటే అంత సేఫ్ కాదు. అండ్ వింటర్లో ఆల్వేస్ యూ కెన్ గో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. Just like this video, and if you felt anything, just comment me in the comment section. And thank you so much for watching. Bye bye.